నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు శ్రీనేని. తెలంగాణలో డెంగ్యూ తీవ్రత అత్యధికంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దేశంలో డెంగ్యూ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం ఉన్నట్లు పేర్కొంది. మన దేశంలో ఉన్న డెంగ్యూ తీవ్రతపై ఓ డాక్యుమెంట్ను WHO విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు విద్య బోధిస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనుంది. నిధులు సమయానికి విడుదల కాకపోవడం కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా సర్కారీ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రత్యేక ఆన్లైన్ వెబ్ పోర్టల్ను రూపొందించనున్నాయి. విద్యా సంస్థలు ఏ శాఖ పరిధిలోకి వస్తే ఆ శాఖ విభాగాధిపతి ఆ పోర్టల్ను లాగిన్ చేసే సదుపాయం కల్పిస్తాయి. తమ శాఖ పరిధిలోని విద్యా సంస్థల వివరాలను వెబ్ పోర్టల్లో చేర్చడం, తొలగించడం, సవరణలు చేయడానికి అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఆయా విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని లేదా నిలిపివేయాలని కోరే వెసులుబాటును HODలు పొందనున్నారు. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ప్రతి నెల క్రమం తప్పకుండా మీటర్ రీడింగ్ తీసి ఇన్ఛార్జీ అధికారికి బిల్లులు జారీ చేస్తారు. ఇన్ఛార్జీ అధికారులకు బిల్లులు జారీ చేస్తే ఉచిత విద్యుత్ దుర్వినియోగం కాకుండా అరికెట్టేందుకు వారు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడారు, ఎంత బిల్లు వచ్చిందనే వివరాలు అందులో ఉండనున్నాయి. అయితే ఆ బిల్లులను సదరు పాఠశాల, కళాశాల, విద్యాసంస్థ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించిన బిల్లులను సంబంధిత విభాగాధిపతులు తమ శాఖ బడ్జెట్ నిధుల నుంచి ప్రతి నెలా డిస్కంలకు చెల్లించనున్నారు. విభాగాధిపతులు తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల విద్యుత్ వినియోగం, బిల్లుల మొత్తం, గత కాలానికి సంబంధించిన వినియోగం వంటి వాటితో పాటు జారీ అయిన బిల్లులు, జరిపిన చెల్లింపులు, చెల్లించాల్సిన బకాయిల వంటి సమాచారంతో కూడిన నివేదికలను వెబ్ పోర్టల్లో చూసుకోవడానికి వీలు కల్పించారు. విద్యా సంస్థ, మండలం, జిల్లా వారీగా సైతం ఈ నివేదికలు ఆన్లైన్లో జనరేట్ కానున్నాయి. సంబంధిత విభాగాధిపతులు బడ్జెట్ కేటాయింపుల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వీలుగా పోర్టల్ను రాష్ట్ర ఆర్థిక శాఖతో అనుసంధానించనున్నారు. గురుకుల విద్యా సంస్థల నుంచి ఉద్యోగ నియామక ఉత్తర్వులు పొందిన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాగా ఇప్పటికే ఉత్తర్వులు పొందిన 8,500 మంది అభ్యర్థులు వచ్చే నెల మొదటి వారంలో విధుల్లో చేరే అవకాశాలున్నాయి. గురుకుల ఉపాధ్యాయుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అర్హత పరీక్ష నిర్వహించింది. అయితే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 8,500 మంది అభ్యర్థులకు వచ్చే నెల విధుల్లో చేరేందుకు గాను అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉద్యోగాలు లభించిన వారిలో ఎక్కువ మంది ఫిబ్రవరిలో నియామక పత్రాలు పొందగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరికొందరికి నియామక పత్రాల పంపిణీ నిలిచిపోయాయి. తాజాగా ఎన్నికల కోడ్ ముగియటంతో పెండింగ్ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 2-3 రోజుల్లో వారికి నియామక పత్రాలు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత సొసైటీలు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నాయి. ఇప్పటికే బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి సైదులు ధ్రువపత్రాల పరిశీలనకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 24 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కూడా ఆ సొసైటీ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలనకు షెడ్యూల్ జారీ చేశారు. దీంతో మైనారిటీ, జనరల్, ఎస్సీ గురుకుల సొసైటీలు కూడా షెడ్యూల్ విడుదలకు సిద్ధమయ్యాయి. ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక పోస్టింగులు ఇచ్చేందుకు గురుకుల సొసైటీలు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించాయి. పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహించేందుకే ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూలై 7 నాటికి ఎస్సీ గురుకుల సొసైటీ పోస్టింగ్ ఆర్డర్లు విడుదల చేయనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సకాలంలో నిధులు విడుదల కాని కారణంగా సర్కారీ పాఠశాలలు, కళాశాలలు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. రాష్ట్రంలో వ్యాపించిన డెంగ్యూ తీవ్రతపై WHO ప్రభుత్వాన్ని హెచ్చరించింది. డెంగ్యూ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే WHO ఓ డాక్యుమెంట్ను విడుదల చేసింది. డెంగ్యూలోని 4 ప్రధాన వేరియంట్లన్నీ తెలంగాణలో కనిపిస్తున్నట్లు వెల్లడించింది. DEN V1, DEN V2, DEN V3, DEN V4 ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కొన్నిసార్లు 2-3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా మరణాల రేటు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొంది. గతేడాది రాష్ట్రంలో 8,000కు పైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 500 మందికి పైగా సోకినట్లు బయటపడ్డాయి. కొన్నేళ్లుగా రాష్ట్రంలో డెంగ్యూను ఎదుర్కొనేందుకు సమర్థవంతంగానే చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి మాత్రం తీవ్రంగానే ఉందని WHO డాక్యుమెంట్లో పేర్కొంది.
డెంగ్యూ దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్న సవాళ్లు ఇంకా ఉన్నాయని తెలిపింది. ఇప్పటికీ చాలా చోట్ల కుంటలు, చెరువులు, డ్రైనేజీలు, నాలాల వంటి ప్రదేశాలు డెంగ్యూ దోమల వృద్ధికి కారణమవుతున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పుడు ఇండ్లలోనూ డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతున్నాయని, అది కలవరపరిచే అంశమని ఆందోళన వ్యక్తం చేసింది. డెంగ్యూ రోగులు ఇంటికి వచ్చాక ఆ దోమలతో వారికి మరింత సమస్యగా మారుతున్నట్లు తెలిపింది. మాన్సూన్ ఎంటర్ అయ్యాక డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. విడాకుల కేసులో భార్య ప్రియుడిని ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ విడాకులు కోరుతున్నప్పుడు వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వాదనను వినాల్సి ఉందని స్పష్టం చేసింది. వివాహాన్ని రద్దు చేయాలని భర్త దాఖలు చేసిన పిటిషన్లో తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తిని ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. వివాహేతర సంబంధం విషయంలో విడాకులు కోరుతూ వివాహాన్ని రద్దు చేయాలని ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ వాదనను కింది కోర్టు తిరస్కరించింది. దీంతో ఆ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించాడు. భార్యతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తిని ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ పిటిషన్పై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వాదనను వినాల్సి ఉందని స్పష్టం చేసింది. పిటిషనర్ తరపు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ భార్య పెళ్లికి ముందే మరో వ్యక్తితో ప్రేమలో ఉందని, ప్రేమ విఫలమైందని చెప్పడంతో నమ్మి పెళ్లి చేసుకున్నాడన్నారు. అయితే సంబంధాన్ని తిరిగి కొనసాగిస్తుండటంతో పెళ్లి రద్దు కోరుతూ కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివాహేతర సంబంధాన్ని నిర్ధారిస్తూ ప్రియుడి భార్య కోర్టుకు అఫిడవిట్ సమర్పించారన్నారు. ప్రతివాది అయిన భార్య తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ వివాహేతర సంబంధం పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా కలవడానికి అనుమతించడం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వివరణ ఇచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాల్సి ఉందన్నారు. వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి భార్య ఇచ్చిన అఫిడవిట్ను పరిగణలోకి తీసుకోకుండా పిటిషనర్ దరఖాస్తును తిరస్కరించడం చట్టవిరుద్ధమన్నారు. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తిని ప్రతివాదిగా చేర్చాలని ఉత్తర్వులు జారీ చేశారు. పోకిరీల ఆగడాలు ఆట కట్టించాల్సిన హైదరాబాద్ ఉప్పల్లోని కాకీలు కొందరు నిందితులకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి వేళ ఉప్పల్ బగాయత్లోకి వచ్చే జంటలను పోకిరీలు బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇటీవల తమను బెదిరించి 3 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాల్సిన ఎస్ఐ పోకిరీలకు మద్దతు ఇచ్చారని బాధితులు ఆరోపించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎస్ఐ శంకర్ను డీసీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. అనంతరం అమర్, మారుతి, ఉదయ్, రామ్ చరణ్, శశివలి అనే 5 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్లోని దౌలతాబాద్ పారిశ్రామిక వాడలోని ఫైర్ బాల్ తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఘటనా సమయంలో కర్మాగారంలో 15 మంది ఉన్నారు. ఆ భారీ పేలుడుకు ఆ ప్రాంతమంతా ప్రకాశవంతమైన మెరుపు కనిపించింది. దట్టమైన నల్లని పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. 24 అగ్నిమాపక యంత్రాలతో అధికారులు మంటలను అదుపు చేశారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీ సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయని తెలిసింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తమ కవిత్వం మనిషిని మంచి వైపు నడిపించి చైతన్యం కలిగిస్తుందని తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. గడ్డం సులోచన రచించిన మాటల చెట్టు కవితా సంపుటిని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆయన ఆవిష్కరించారు. కవులు కొంత పేరు పొందిన తర్వాత ఒంటరిగా మిగులుతున్నారని సిద్ధారెడ్డి అన్నారు. మట్టికి మనిషికి ఉన్న సంబంధంతో పాటు తల్లిదండ్రుల ప్రేమాబంధాలను సులోచన చక్కగా కవితీకరించారని ఆయన అభినందించారు. పై పురస్కారాలు వచ్చినటువంటి రచయితలు చాలా మంది నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళందరూ ఒంటరిగా మిగులుతున్నారు. ఎందుకు ఒంటరిగా మిగులుతున్నారు అంటే ప్రయాణం ప్రారంభించినప్పుడు ఉన్నంత సహృదయత, విశాలత తర్వాతి కాలంలో ఉండడం లేదు. ఏమి ఆశించకుండా తన సంపదనంతా తనలో ఉన్నటువంటి అనేక భౌతికమైనటువంటి వనరులన్నింటినీ కూడా పంచగలిగినటువంటి శక్తి చెట్టుకుంటుంది గనక ఆమె బహుశా చెట్టును తన కవిత్వానికి ప్రతీకగా వాడి మనిషే మాటల చెట్టు అని అర్థంలో పెట్టినారని నేను అనుకుంటున్నాను. కనుక మనిషి మాటలు కాసేటటువంటి చెట్టు. ఒక కవి ఏమన్నాడంటే 5 ఏళ్లకు ఒకసారి ఓట్లు కాసే చెట్టు. ఇవాళ మనిషి క్రమక్రమంగా ఏమైపోయినాడు, పాలకుడి దృష్టిలో ఓటరుగా మారిపోయినాడు. ఓటరుగా మాత్రమే ఉండేటటువంటి వాడు మనిషి కాదు.
ప్యారిస్ లో జరగనున్న 2024 ఒలింపిక్స్ పోటీలకు ఎంపికైన నేపథ్యంలో ప్రముఖ ఎయిర్ పిస్టల్ షూటర్ అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. భారత్ తరపున ఒలింపిక్స్ లో 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో సత్తా చాటి బంగారు పతకాన్ని గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈషా సింగ్ 2024 ఒలింపిక్స్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ కు ఎంపికైన తరుణంలో సికింద్రాబాద్ మారేడుపల్లిలోని ఇంద్రపురి రైల్వే కాలనీలో సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కాలనీ వాసులు, స్థానిక రాజకీయ నాయకులు ఈషాను సత్కరించారు. ఒలింపిక్స్ కు ఎంపిక కావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, కోచ్ల ప్రోత్సాహం మరవలేనిదని ఈషా సింగ్ తెలిపారు. Feeling very grateful, very happy that I have been selected in the Olympics, seeing it as a very great opportunity and adding it to a list of experiences that I'm looking forward to. Very excited and I'm willing to give my best at the games. I think in future my expectations would be as much as I can represent my country, bring the flag up high as much as I can, and at the Olympics I think I've been expecting to do my game, give my best and just follow my process. మూగజీవాల సంరక్షణ సంస్థ పేట కేరళలోని పౌర్ణక్యావు ఆలయానికి అద్భుతమైన యాంత్రిక ఏనుగును బహుకరించింది. ఆలయంలో నిర్వహించే పండుగలు, ఉత్సవాల కోసం ఏనుగులను కొనే అవసరం లేకుండా బాలాదాసన్ అనే యాంత్రిక ఏనుగును బహుకరించినట్లు పేట తెలిపింది. బాలాదాసన్ 3 మీటర్ల ఎత్తు, 800 కిలోల బరువుతో ఉందని వెల్లడించింది. కేరళలోని ఆలయాలకు ఇది తాము ఇచ్చిన 4వ యాంత్రిక గజరాజు అని తెలిపింది. ఏనుగులు అంతరించిపోయే జాబితాలో ఉన్నాయని, వాటిని అడవుల్లో కుటుంబాలతో స్వేచ్ఛగా వదిలేయాలని పేట విజ్ఞప్తి చేసింది. అయితే లోతైన సంస్కృతి సాంప్రదాయాలను, వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈ యాంత్రిక ఏనుగులను వినియోగించాలని పిలుపునిచ్చింది. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. సినిమాకు సంబంధం లేని వ్యక్తులంతా విశాఖ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో సభ్యులుగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించి వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తులు స్వతహాగా రాజీనామా చేయాలని ఆయన సూచించారు. లేనిచో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. ఫిలింనగర్ క్లబ్ కు ఉన్న వైఎస్ఆర్ పేరును సినీ అభిమానులు తొలగించారు. సినిమా ఇండస్ట్రీస్కి ఏ మాత్రం కూడా సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఈ కమిటీ వెళ్ళిపోయింది. చివరికి వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్స్, అటెండర్స్, అసిస్టెంట్లు, ఇటువంటి వాళ్ళు కూడా ఈ క్లబ్ లో మెంబర్షిప్ చేశారు. ఇన్ని రోజులు కూడా వీళ్ళు ఏమీ చేయకపోగా దీన్ని మిస్యూజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ దీనికేమో ఈ సినిమా క్లబ్ కిను సినిమా ఇండస్ట్రీస్ కి ఏం సంబంధమో తెలియదు కానీ మళ్ళీ దీనికి వైఎస్ఆర్ లాన్స్. కానీ ఇక్కడ ఒక 8వ వింత ఏంటంటే ఎక్కడా కూడా ఏ క్లబ్ కూడా లేని ఒక కొత్త కన్వెన్షన్ ఈ క్లబ్ లో పెట్టారు. ఒక కమిటీ ఏదైతే ఉంటుందో అది శాశ్వత కమిటీ, లైఫ్ లాంగ్ వాళ్ళు ఉంటారు. ఎవరైనా ఆ వ్యక్తి చనిపోతే ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి అంటే మళ్ళీ దానికి కోర్ కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ, మేనేజ్మెంట్ కమిటీ, వాళ్ళ ఇష్టం ఎవరికి ఏది కావాలంటే దాన్ని పెట్టుకుని ఈ విధంగా చేసుకున్నారు. పెరిగిన ఉల్లిపాయల ధరలు సామాన్య జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. పెరిగిన ధరలతో ఉల్లిపాయలు వంటింట్లో కంటనీరు తెప్పిస్తున్నాయి. ఉల్లిపాయల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 71,000 టన్నుల ఉల్లిపాయలను సేకరించగా మరో 5 లక్షల టన్నుల ఉల్లిని అదనంగా సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది. దేశవ్యాప్తంగా పెరిగిన ఉల్లి ధరలతో ప్రజలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. సామాన్యుడి కంటనీరు తెప్పించిన ఉల్లిపాయ ధరలను నియంత్రించేందుకు 71,000 టన్నుల ఉల్లిపాయలను సేకరించిన కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో 5 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాలని టార్గెట్ నిర్ణయించుకుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో రానున్న నెలలో ఉల్లిపాయల ధరలు దిగొస్తాయని అంచనా వేస్తోంది. కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డేటా ప్రకారం దేశం మొత్తం మీద కేజీ ఉల్లి ధర సగటున 40 రూపాయలుగా ఉంది. ఈ ఏడాదిలో ఈ నెల 20 వరకు 70,071 టన్నుల ఉల్లిపాయలను సేకరించామని, కిందటేడాది ఇదే సమయంలో 74,071 టన్నుల ఉల్లిని సేకరించామని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ఉల్లిపాయల ప్రొడక్షన్ 20% తగ్గిందని అంచనా వేసింది. కాగా ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగితే ప్రభుత్వం అదనపు నిల్వలను వాడి ధరలను కంట్రోల్లో ఉంచుతోంది. ఉల్లిపాయల ఎగుమతులపై కిందటేడాది ఆగస్టు నుంచి నియంత్రణలు కొనసాగిస్తోంది. 40% ఎగుమతి డ్యూటీని విధించడంతో పాటు మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ను టన్నుకి $800 నిర్ణయించింది. అనారోగ్యంతో భారత్కు చికిత్స కోసం వచ్చే బంగ్లాదేశీయులకు ఈ వీసా సదుపాయం కల్పించనున్నారు. ఇందుకోసం రంగపూర్లో కొత్తగా అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాన్ని భారత సర్కార్ ప్రారంభించనుంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో జరిగిన భేటీలో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆరోగ్య సమస్యల రీత్యా భారత్కు వచ్చే బంగ్లాదేశీయులకు కేంద్రం ఈ వీసా సదుపాయాన్ని కల్పించనుంది. ఈ సౌకర్యం కోసం కొత్తగా అసిస్టెంట్ హై కమిషనర్ కార్యాలయాన్ని భారత్ రంగుపూర్లో ప్రారంభించినట్లు సమాచారం. భారత్కు మొదటిసారిగా వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో మోదీతో హసీనా భేటీ అయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరి మధ్య విస్తృతంగా చర్చ జరిగింది. రక్షణ, వాణిజ్య ఒప్పందాలపై ప్రధానంగా చర్చించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించడానికి భారత్, బంగ్లాదేశ్ అంగీకరించాయి. కీలక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరుపక్షాలు 10 ఒప్పందాలపై సంతకాలు చేశాయని అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్తో సంబంధాలకే అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. భారత్తో బంగ్లాదేశ్ అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అన్నారు. హసీనాతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మెడికల్ వీసా, రంగుపూర్లో కొత్త రాయబార కార్యాలయంతో బంగ్లాదేశ్లోని వాయువ్య ప్రాంత ప్రజలు సులువుగా భారత్కు వచ్చి చికిత్స పొందే వీలుంటుందని చెప్పారు. ఇరు దేశాల సరిహద్దుల్లో టెర్రరిస్టు కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు శాంతి స్థాపనకు కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రక్షణ ఉత్పత్తి, సాయుధ బలగాల ఆధునీకరణతో సహా రక్షణ సహకారాన్ని పెంపొందించడంపై విస్తృతంగా చర్చించినట్లు మోదీ చెప్పారు. బిమ్స్టెక్తో పాటు ఇతర అంతర్జాతీయ ఫోరంల విషయంలోనూ ఇదే సహకారాన్ని కొనసాగిస్తామన్నారు. బంగ్లాదేశ్లోని తీస్తా నది పరిరక్షణ, నిర్వహణలపై చర్చల కోసం త్వరలో భారత సాంకేతిక బృందం బంగ్లాదేశ్ను సందర్శిస్తుందని మోదీ చెప్పారు. కొన్ని మార్పులతో 1996 నాటి గంగా జలాల ఒప్పందాన్ని కొనసాగిస్తామన్నారు. కాగా భారత్ తమకు విశ్వసనీయమైన స్నేహితుడని బంగ్లా ప్రధాని హసీనా చెప్పారు. ఢిల్లీతో సంబంధాలకు తాము ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. హమాస్ టెర్రరిస్టుల ఏరివేత క్రమంలోనే కీలక కమాండర్ను తుదముట్టించినట్లు ఇజ్రాయెల్ బలగాలు ప్రకటించాయి. హమాస్ స్నిఫర్ బలగాలు నియంత్రిస్తున్న టెర్రరిస్ట్ కమాండర్ అహ్మద్ హసన్ సలామే అల్కౌర్సాను రాకెట్ దాడితో హతమార్చినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఫోర్సెస్ల నుంచి అందిన సమాచారంతో నార్త్ గాజాలోని అల్కౌర్సా నివసిస్తున్న బిల్డింగ్పై రాకెట్ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ బలగాలు పేర్కొన్నాయి. హమాస్ స్నిప్పర్ బలగాలను నియంత్రిస్తున్న అల్కౌర్సా ఉన్న భవంతిపై దాడికి పకడ్బందీగా ప్లాన్ చేశామని, గురి తప్పకుండా టార్గెట్ను ఛేదించామని ఆ దేశ ఐఎస్ఏ వివరించింది. ముందు జాగ్రత్తలు తీసుకోవడం, అవసరమైన ఏర్పాట్లు చేయడం ద్వారా సాధారణ పౌరులకు ప్రాణహాని కలగకుండా పని పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ దాడికి సంబంధించి ఐఎస్ఏ ఓ వీడియోను రిలీజ్ చేసింది. గాజాపై జరిపిన ఎయిర్ స్ట్రైక్లో హమాస్కు చెందిన ముఖ్య టెర్రరిస్ట్ అహ్మద్ హసన్ అల్కౌర్సా హతమైనట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.